సో అది అజయ్ గారు, మీరు మరి అమెరికాలో ఉన్న న్యూయార్క్ టైమ్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంట. మరి మోదీ గారేమో ట్రంప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని ఒక ఇది ఉంది. లేకపోతే ట్రంప్ వచ్చేసి మోదీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో అని. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాం. అది కూడా 13వ తారీఖు ఎందుకు వచ్చింది, 13వ తారీఖు ఇక్కడ సీడీ యాక్సెస్ రోడ్డు కదా అని ఒక కొత్త రకమైన డౌట్. మంచి లాజిక్ పాయింటే, కానీ దానికి దీనికి ఆయన అనేది ఏంటంటే మేనేజ్ చేసి రాయించుకుంటున్నారు అంటున్నారు. ఏమంటారు? ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి చూడండి. ఆడియో చూడండి. సురేష్ గారు, ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారితో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కలిసి పనిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను గర్విస్తా ఉన్నాను. ఈరోజు న్యూయార్క్ టైమ్స్ లో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కథనం ప్రచురితం అవటం అంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా మనం అందరం గర్వించాల్సిన విషయం. మన రాష్ట్రం, మన రాజధాని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయబడతా ఉంది ఒక ప్రచురితమైన కథనం ద్వారా. ఒక నవశకానికి నాంది పలికిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక నవ నిర్మాణం, ఒక రాజధాని నిర్మాణాన్ని నిర్మించుకునే అవకాశం చాలా తక్కువ మంది నాయకులకు వచ్చింది. దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు చెప్పుకునే విధంగా, ఉద్యోగ కల్పన జరిగే విధంగా, యావత్ భారతదేశానికి తలమానికంగా ఈరోజు అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న పేరు చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు మాట్లాడుతున్న నీచపు మాటలను ఇప్పుడు మీ ద్వారానే నేను యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. సురేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. నారా లోకేష్ గారు అమెరికా వెళ్లి న్యూయార్క్ టైమ్స్ లో రాపించారు. అంటే ఇంక ఇది ఎంత విచిత్రపు వాదనో. వచ్చామా ఇల్లు ఎవరు చెప్తారా మీరు? మీకు కొద్దిగా విజనరీ లీడర్ అంతా, మీరు ఒక విజనరీ లీడరు, ఆయన ఒక విజనరీ లీడరు, పెద్ద విజనరీ పట్టుబట్టారా చెప్పండి. తెలియదు. ఓకే, ఇంటర్ఫీర్ అయ్యారు కదా మీరు, ఆగండి. సురేష్ గారు, ఈరోజు మీ మైక్ కట్ చేయలేదు సార్, వాయిస్ వచ్చింది, మీరు ఆగండి. మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. మీ మైక్ కట్ చేయలా, లైవ్ వచ్చింది, ఆడియో బయటకు వచ్చింది. అజయ్ గారు కూడా అయిపోయారు. మీరేం మాట్లాడుతున్నారో వినాలని చెప్పేసి. ఆగండి, మీరు ఒక్క నిమిషం చెప్తారు. అవును సార్, సురేష్ గారు, తెలంగాణ వాళ్ళు సార్ మీరు మాట్లాడారు, ఆగండి సార్. మీ ఆడియో వచ్చింది బయటికి, మీ మైక్ ఏం కట్ చేయలేదు, మీ ఆడియో బయటకు వచ్చింది, ఆగండి. బయటకు వచ్చింది కదా అని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతుంటే కుదరదు, ఆగండి మీరు. సురేష్ గారు, ఈ రోజు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, అది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు అధికారుల నివాస యోగానికి ఉపయోగపడే టవర్స్ కానీ, అదే విధంగా అసెంబ్లీ భవనాల నిర్మాణం కానీ, సెక్రటరియట్ నిర్మాణం కానీ, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు కానీ, అదే విధంగా బ్యాంకు కార్యకలాపాలు, 15 జాతీయ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించేదానికి అక్కడ బ్యాంకు సంస్థలు చేస్తున్న నిర్మాణాలు కానీ, 5 స్టార్ హోటల్ నిర్మాణాలు కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ నిర్మాణం కానీ, 2029 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ పూర్తి చేసి అక్కడ 88,000 మందికి పైగా ఇంజనీర్లు పనిచేసేదానికి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి. న్యూయార్క్ టైమ్స్ లో అమరావతి గురించి ఒక కథనం ప్రచురించబడితే ఈ రాష్ట్రానికి ఎక్కడ మంచి జరుగుతుందోనని మొయిద్దీన్ గారు టెన్షన్ పడతా ఉన్నాడు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం వల్ల గ్లోబల్ సిఇఓల చూపు అమరావతి మీద పడబోతా ఉంది. క్యాపిటల్ వెంచరిస్టులు, దౌత్యవేత్తలు, ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ వైపు, అమరావతి వైపు చూడబోతా ఉన్నారు, పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. అమరావతి వెలిగిపోతా ఉంది రాబోయే 7-8 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన సమయంలో. దీన్ని ఓర్చుకోలేని వీళ్ళు, సురేష్ గారు మీకు ఒక అంశం గుర్తు చేస్తా. వీళ్ళ మాజీ ఎమ్మెల్యే ఆర్కే గారు హైకోర్టులో కేసు వేసి మొట్టికాయలు తిని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. 1300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకొని 41 జీవోతో వాళ్ళ దగ్గర నుంచి భయభ్రాంతులకు గురి చేసి లాక్కొని దాన్ని రెగ్యులరైజ్ చేసి ఆ ప్రాంతంలో స్థలాలు తీసుకున్నారని చెప్పి ఏదైతే వీళ్ళు కేసు వేశారో సుప్రీంకోర్టు ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. అంటే సురేష్ గారు, వీళ్ళు చేస్తున్న విష ప్రచారం, అమరావతిపై వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకులు చేస్తున్న విష ప్రచారం, గతంలో ఏదైతే వీళ్ళ నోటితో అమరావతిని శ్మశానం అన్నారో, ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ నివాస యోగ్యమైన నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతా ఉంది. 40% గ్రీన్ ఎనర్జీ,
60% పచ్చదనం నీటి వనరులతో అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని న్యూయార్క్ టైమ్స్ ప్రచురిస్తే నారా లోకేష్ గారు అమెరికా వెళ్లారు, డబ్బులతో పెయిడ్ ఆర్టికల్స్ రాపించుకున్నారు. సిగ్గు లేకుండా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని రాష్ట్రంలో చీకొడతా ఉన్నారు. ఈ రోజు సురేష్ గారు మీ ద్వారా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను ఒక కోరిక కోరబోతా ఉన్నాను. ప్రపంచ దేశాలు, ప్రపంచ ఎలక్ట్రానిక్ మీడియా కొనియాడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అమరావతి నిర్మాణాన్ని, ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు జరుగుతున్న ఉద్యోగ కల్పన మీద విష ప్రచారం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి క్యాన్సర్ లాగా తయారైన వైఎస్ఆర్ సిపి పార్టీని ఆంధ్రప్రదేశ్ నుండి తరిమి కొట్టకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కుంటుపడబోతా ఉంది. ఇట్లాంటి నీచమైన వ్యక్తుల్ని, ఇట్లాంటి సిగ్గుమాలిన వ్యక్తుల్ని, ఇట్లాంటి దోపిడీదారుల్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉన్న క్రమంలో ఈ సిగ్గులేని వైసీపీ నాయకులు న్యూయార్క్ టైమ్స్ లో కూడా పెయిడ్ ఆర్టికల్స్ రాపించుకున్నారని ఏదైతే సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారో ఈ వైసీపీ నాయకులు నీచమైన విష ప్రచారం. ఆంధ్రప్రదేశ్ వస్తున్న పెట్టుబడులు గాని చూసి ఓరవలేని పనికి మాలిన పార్టీ ఆంధ్రప్రదేశ్ కి క్యాన్సర్ తయారైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఉంది. ఇది మన బాధ్యత అని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియజేస్తున్నారు. ఓకే ఓకే మొయినుద్దీన్, మీరు ఆగండి. అమరావతి ఒక్కదాని మీదే మొత్తం కూడా ప్రజల మ్యాండేట్ ఉండదు. అజయ్ గారు, మీ కోరికలు మీకుంటే ఉండొచ్చు, వైసీపీ కోరికలు వారు ఉంటే వారికి ఉండొచ్చు, కానీ మీ పరిపాలన తీరు ఒక అమరావతి పోలవరమే కాదు, ఈ రాష్ట్రానికి. ఒక నిమిషం ఆగండి. మీరు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల పాటు పరిపాలించిన దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. రేపు 2.5 సంవత్సరాల పాటు మీ పరిపాలనా విధానాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీరు కోరుకోండి, కాదంటలేదు. కానీ దానికి తగ్గట్టుగా నేనేం మిమ్మల్ని కాదంటలేదు. వినండి సార్, మీరు కూడా రన్నింగ్ కామెంటరీ ఏంటి? మీరు కూడా రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. మీరు ప్రజల యొక్క మన్నలను పొందే కార్యక్రమం ఇంకా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కార్యక్రమంలో నుండి మీ కోరికలు కావాలంటే అప్పుడు తీరుతాయి, అంతే తప్ప మీరు ఒక్క అమరావతి, ఒక్క పోలవరంతోనే కోరికలు కోరుకుంటామంటే ప్రజలు ఆ ఒక్క దాని మీదే మ్యాండేట్ ఎవరు, అది మీకు తెలుసు కూడా. కాబట్టి ఆ రకంగా గవర్నెన్స్ మీద, మిగిలిన అంశాల మీద కూడా పూర్తి స్థాయి పట్టు సాధించండి.